ఈ రోజు మనము కరకరలాడే మసాలా పాపడ చేసుకుందాము. చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకోండి. ఇలా మనం ఈరోజు పెసరపప్పు పాపడ చేసుకుంటున్నాము. దీని కొరకు నేను ఒక కప్పు తీసుకున్న పెసరపప్పు నానబెట్టుకుందాము. ఒక 2 గంటల సేపు నానబెట్టుకుందాం. మనం ఇంతకుముందు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, 2 గంటలు అయింది. ఇప్పుడు దీన్ని నీళ్లు వడగట్టుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకుందాం. మనము మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ఇలా పేస్ట్గా పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీన్ని ఇంట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం, కారం, పసుపు, మిరియాల పొడి, ఓమ, నూనె చేతికి అంటుకోకుండా. కలిపేటప్పుడు పెసరపప్పు మనం మైదాపిండి పోస్తాం కదా, చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు మనం దీనికి సరిపడా చపాతీ పిండి ఎంత గట్టిగా తడుపుకుంటామో అట్లా తడుపుకున్నంత వరకు పోసుకోవాలి. పిండి ఎంతనే ఉండదు, ఇది గట్టి పడినంత వరకు పోసుకోవాలి పిండి, మైదా పిండి. ఈ విధంగా తడుపుకోవాలండి. చపాతీ పిండిలాగా మెత్తగా ఇట్లా వచ్చింది, మరీ మెత్తగా కాదు గట్టిగా కాదు, ఇట్లా తడుపుకోవాలి. ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు ఇంత ఒక పెద్ద నిమ్మకాయ సైజు పిండి తీసుకున్నా, దీన్ని చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి వేసి, అదే మైదా పిండే తీసుకున్నా నేను. ఈ విధంగా చేసుకుందామండి. ఇట్లా దొడ్డు కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా 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 అనుకోవాలి ఇవి, ఎందుకంటే మెత్తగా అయితే లేకపోతే ఇవి పాపడాలు కదా, అన్ని విధంగా అనుకోవాలి. నూనె వేడైందండి, మొగట్లో నూనె పోసి పెట్టిన. ఇప్పుడు ఇవి వేసుకుందాం. అన్నీ కూడా ఈ విధంగా చేసుకుందాం. ఇంకా అన్ని విధంగా చేసుకున్నామండి. ఈ విధంగా అలా పాపడ రెడీ అయిందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.